టీ20 క్రికెట్ అంటేనే ఉత్కంఠ. అది కూడా ప్రపంచ కప్లో రెండు జట్లు అమీతుమీ తేల్చుకుంటుంటే ఆ మజాయే వేరు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం బుధవారం అటువంటి అద్భుతమైన పోరాటానికే సాక్ష్యంగా నిలిచింది. సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ డి మ్యాచ్ క్రికెట్ చరిత్రలో ఒక క్లాసిక్ థ్రిల్లర్గా నిలిచిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో స్కోర్ల టై కావడం, ఆపై జరిగిన మొదటి సూపర్ ఓవర్ కూడా డ్రాగా ముగియడం, చివరకు రెండో సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టడం నరాలు తెగే ఉత్కంఠను రేపింది. టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సౌత్ ఆఫ్రికా ఓపెనర్ కెప్టెన్ ఎయిడెన్ మాకరమ్ త్వరగానే అవుట్ అయినప్పటికీ క్వింటన్ డికాక్ 59 పరుగులు, ర్యాన్ రికెల్సన్ 61 పరుగులతో ఆఫ్ఘాన్ బౌలర్లకు ఒక ఆట ఆడుకున్నారు. వీరిద్దరి రెండో వికెట్కు 114 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక దశలో స్కోరు 200 దాటుతుందని అనిపించిన ఆఫ్ఘాన్ బౌలర్లు చివరిలో పుంజుకోవడంతో సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ బౌలర్లలో అజ్మతుల్లా 3 వికెట్లు పడగొట్టాడు. నూట 88 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ పవర్ ప్లేలో 3 వికెట్లు కోల్పోయి నష్టాల్లో పడింది. కానీ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ 84 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు. చివరి ఓవర్లో ఆఫ్ఘాన్ విజయానికి 13 పరుగులు కావాలి. చేతిలో ఒకే వికెట్ ఉంది. కగీసో రబాడా వేసిన ఈ ఓవర్లో నో బాల్స్, వైడ్లు, నూర్ అహ్మద్ కొట్టిన సిక్సర్తో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే చివరి బంతికి రెండో రన్ తీసే క్రమంలో ఫజల్ హక్ ఫరూకీ రనౌట్ కావడంతో స్కోర్లు 187 వద్ద సమమై మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసింది. మొదటి సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ లుంగి ఎన్గిడి వేసిన ఓవర్లో 17 పరుగులు సాధించింది. అజ్మతుల్లా ఒక సిక్సర్, 2 ఫోర్లతో చెలరేగాడు. 18 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా తరఫున ఫజల్ హక్ ఫారూకీ బౌలింగ్లో ట్రిస్టన్ స్టబ్స్ ఆఖరి బంతికి సిక్సర్ బాదడంతో ఈ సూపర్ ఓవర్ కూడా 17-17తో టై అయ్యింది.